హలో ఎవ్రీవన్, వాకిలు వంటిల్లుకి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో మనం చూడబోయే రెసిపీ ఆంధ్రులకి అమితంగా ఇష్టమైన ఆవకాయ పచ్చడి. సో, ఈ ఆవకాయ ప్రతి సమ్మర్‌లో ప్రతి ఇంట్లో తప్పకుండా ఉంటుంది కదా! సో, అందరికీ ఆవకాయ క్రేవింగ్స్ అయితే ఉంటాయి కదా! సో, మనం కూడా ఆవకాయ పెట్టేసుకుందాము. సో, ముందుగా నేనైతే ఒక 10 మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి, తుడిచి పెట్టుకున్నానండి. ఆ తర్వాత మసాలా దినుసులన్నీ రెడీ చేసుకోవాలి. ఇక్కడ వచ్చి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఆవకాయ పడతారు కదా! సో, మా అమ్మగారు ఈ స్టైల్‌లో ఆవకాయ పడతారండి. సో, దీనికోసం వాడే మసాలాలన్నీ ప్రతి ఆవకాయ పచ్చడిలో వాడే మసాలాలే. కానీ నేను కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది మేకింగ్ ప్రాసెస్ అనేది. సో, ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. తర్వాత నేను ఈ 10 కాయల కోసం ఒక హాఫ్ కేజీ వెల్లుల్లిపాయలైతే తీసి పెట్టుకున్నానండి. సో, మిగతా పదార్థాలన్నీ ఎలా చేయాలి, ప్రాసెసింగ్ ఎలాగ విధానము అన్నీ నేను డీటెయిల్డ్‌గా వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ముందుగా అయితే మామిడికాయలని శుభ్రంగా కడిగి, తుడిచి, తడి లేకుండా పెట్టుకోండి. ఆ తర్వాత హాఫ్ కేజీ హ్మ్, వెల్లుల్లి రెబ్బాయల్ని పొట్టు తీసేసుకొని పెట్టుకోండి. ఆ తర్వాత ఆవాలు, మెంతులు, తాలింపు కోసం కొద్దిగా మనం తీసి పెట్టుకున్న దాంట్లో వెల్లుల్లిపాయ రెబ్బలు, 2, 3 ఎండుమిరపకాయలు, కాస్తంత జీలకర్ర అంతేనండి. సో, మనం చకచకా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందామా? సో, ముందుగా అయితే ఈ తుడిచిపెట్టుకున్న మ్యాంగోస్ అయితే ఏవైతే ఉన్నాయో వాటినైతే ముక్కలుగా ఇలా కట్ చేసుకొని దాంట్లో ఒక థిన్ లేయర్ ఉంటుందండి. సో, ఆ పొరని తీసేసుకోవాలి. నెక్స్ట్ మెంతుల్ని దోరగా వేయించుకోవాలండి. సో, ఈ వేయించుకొని కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత మనము ఆవకాయ కాబట్టి ఆవపిండి పట్టుకుందాం. సో, ఆవాల్ని ముందుగా గ్రైండ్ చేసుకున్న తర్వాతే మెంతుల్ని గ్రైండ్ చేసుకోండి. లేకపోతే మెంతికున్న చేదంతా ఆవపిండికి పట్టేస్తుంది. ఆ తర్వాత నేనిక్కడైతే గ్రౌండ్‌నట్ ఆయిల్ వాడుతున్నానండి. సో, నేను కాయల లెక్కన తీసుకున్నాను కాబట్టి నేను 10 కాయల కోసం ఒక హాఫ్ లీటర్ అయితే గ్రౌండ్‌నట్ ఆయిల్ వాడుతున్నాను నేను. సో, కప్పుల లెక్కన చెప్పాలంటే 5 కప్పులకి 1 కప్పు ఆయిల్ పడుతుంది. ఓకేనా అండి. సో, నేనైతే అప్రాక్సిమేట్‌లీ హాఫ్ లీటర్ వేసుకున్నాను. తర్వాత దీన్ని బాగా హీట్ చేయకూడదండి ఆయిల్‌ని. జస్ట్ ఒక మీడియం హీట్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దాంట్లో ఎండుమిరపకాయలు, జీలకర్ర, అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గార్లిక్ అదే వెల్లుల్లిపాయ ముద్దని వేసి బాగా కలుపుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దాంట్లో ఇప్పుడు మన ఆవకాయ ముక్కల్ని మీకు కప్పుల లెక్కన చెప్తాను. సో, కొలుచుకుందాము. సో, కప్పుల లెక్కన తీసుకునేటప్పుడు మనము 5 కప్పులకి ముందుగా తీసుకోండి. 5 కప్పుల ఆవకాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు కొలుచుకున్నాం కదా! సో, అదే కప్పుతో ఇప్పుడు 1 కప్పు కారము, కారం ఎక్కువగా తినేవాళ్ళైతే 1.25 కప్పు. నేనిక్కడ 1 కప్పు కారాన్ని పట్టి మారుతుందండి. తక్కువ కారం ఉన్నదైతే ఇంకా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో, 1 కప్పు కారము వేసుకొని, ఆ తర్వాత అదే కప్పుతో 3/4 కప్పు సాల్ట్ వేసుకోండి. సో, ఇలా పెడితే పర్ఫెక్ట్‌గా ఉంటుందండి ఆవకాయ. తర్వాత కప్పు ఆవపిండి. ఇష్టం లేని వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. మాకు ఇంట్లో ఆవకాయ తింటారు ఆవపిండి కాబట్టి సో, నేను హాఫ్ కప్పు వేసుకున్నాను. ఆ తర్వాత పావు కప్పు మెంతిపిండి. ఓకే కదండీ! 5 కప్పుల మామిడికాయలకి 1 కప్పు కారము, 3/4 కప్పు ఉప్పు, కప్పు ఆవకాయ, పావు కప్పు మెంతిపొడి. ఇవన్నీ వేసి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఏదైతే ఒక వెల్లుల్లి మిశ్రమాన్ని ఆయిల్‌లో కలిపి పెట్టుకున్నాం కదా! అది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీంట్లో వేసి బాగా కలుపుకోవాలండి. మామూలుగా కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారంటే ముందుగా మసాలా ముద్దని రెడీ చేసుకొని ఆవకాయల్ని దాంట్లో ఆవకాయ ముక్కల్ని ఏవైతే ఉన్నాయో మామిడికాయ ముక్కలు వాటిని ఆ మసాలాకు పట్టించుకుంటూ వేరే ట్రాన్స్‌ఫర్ చేస్తారండి జాడీలోకి. కానీ మేమైతే ఇలా పెడతాము. సో, ఇలా పూర్తిగా అంతా బాగా కలిసిపోయేటట్టుగా కలుపుకున్న తర్వాత వేరొక డబ్బాలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, మూడో రోజు మళ్ళీ కలుపుకొని ఉప్పు, కారాలు చెక్ చేసుకోవడమే. మీకందరికీ నచ్చింది కదూ!
ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.